అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక అంతర్జాతీయ దొంగల ముఠ మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో, అది ఉమ్మడి గుంటూరులో పెదపాలెం అనే గ్రామంలో, క్రోసూరు అచ్చంపేట దగ్గర ఉన్నటువంటి పెదపాలెం అనే గ్రామంలో నెల్లూరు వాసు అనే ఒక అతను తన అక్రమ ఆస్తితో ఆ అక్రమ సంపాదనను దళిత పేద జనాల నుంచి పొలాలను తాకట్టు రూపంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ₹1 కోటి పొలాన్ని 10 లక్షలకే తాకట్టు పెట్టుకొని తర్వాత వారు కనిపించకుండా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇలాగా ఇదే గ్రామానికి చెందిన 13 మంది బాధితులు, వారిలో ఒకరు జెర్రి భూలక్ష్మి అనే ఒక మహిళ, దళిత సోదరి. మరి ఈ కుటుంబం నుంచి 4 ఎకరాల 70 సెంట్లు భూమిని 4 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకొని సేల్ అగ్రిమెంట్, మీరు డబ్బులు ఇస్తే వడ్డీతో సహా మీ డబ్బులు మీకు ఇచ్చి మరలా మీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పినటువంటి ఈ మోసకారి నెల్లూరు వాసు అనే అతను 4 సంవత్సరాల నుంచి వడ్డీతో సహా డబ్బులు కడతాము, మా పొలం మాకు రిజిస్ట్రేషన్ చేయండి అన్నా కూడా, రిజిస్ట్రేషన్ చేయటానికి ఊరిలో పెద్దలు అందరూ చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అతను పెదపాలెం వచ్చి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి లేనే లేదు. తీరా మనం గమనించినట్లయితే నెల్లూరు వాసు అనే అతను ఒక జెర్రి భూలక్ష్మి గారి దగ్గర మాత్రమే కాదు, ఉషారాణి అనే ఆమె దగ్గర, లావణ్య అనే ఆమె దగ్గర, ఇలా అనేక మంది, సుమారుగా 13 మంది దగ్గర, వీరంతా కూడా దళితులకు సంబంధించినటువంటి వ్యక్తులు, దళిత భూములని వాళ్ళ యొక్క అవసరాలను ఆసరాగా తీసుకొని ఇతను చేసేటటువంటి మోసమైనటువంటి వ్యవహారం ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ పోలీస్ అధికారుల అందరి దృష్టికి కూడా ఈ విషయం ఉన్నది. వారికి సంబంధించినటువంటి భార్య, తమ్ముడు, బామర్ది, తన కుటుంబ సభ్యులు అందరూ కూడా గుంటూరు జిల్లా జైల్లో ఉంటే, ఈ 9 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి నెల్లూరి వాసు, A1 గా ఉన్నటువంటి ఈ వ్యక్తిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి మన ఈ 4-5 జిల్లాలో లేదు. ఈ 4-5 జిల్లాలో పోలీసులు గాలింపులు చేస్తున్నా అతను దొరకకుండా ఉన్నాడు అని అంటే, ఎంతటి డబ్బులు విరజిమ్మి అతను అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు విరజిమ్మేటటువంటి పరిస్థితి చేస్తున్నాడు. గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇతనిపై ఏదైతే భూమి ఉందో ఆ భూమిని రీసెంట్ గా 20 రోజుల క్రితం కొమ్మాలపాటి శ్రీనివాసరావు అనే పేరుతో 4 ఎకరాల 70 సెంట్ల భూమిని దొంగచాటుగా వారికి రిజిస్ట్రేషన్ చేసి వారికి కట్టబెట్టడం జరుగుతూ ఉంది. ఇదే కొమ్మాలపాటి శ్రీనివాసరావుని మనం గమనించినట్లయితే, అతను కూడా అవినీతి సంపాదించుకొని ఒక పబ్బు రూపంలో 30 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ పబ్బు ద్వారా, చీటీ పాటల ద్వారా అక్రమంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేటటువంటి పరిస్థితిని ఈ నెల్లూరు వాసు, అతని యొక్క బృందం, కొమ్మాలపాటి శ్రీనివాస్తో సహా ఉంది అనంటే దయచేసి అధికారులు గమనించాల్సినటువంటి పరిస్థితి. గౌరవ డీజీపీ గారికి, గౌరవ పల్నాడు జిల్లా ఎస్పీ గారికి
గౌరవ కలెక్టర్ గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తిపై సిబిసిఐడి ఎంక్వైరీ చేసి అవసరమైతే ఒక స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేసి ఇతను చేసినటువంటి 100 కోట్ల స్కాములు మీరు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి. బయట పెట్టడమే కాదు, అభాగ్యులైన పేదవాళ్ళు, దళిత జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఈరోజు జెర్రి భూలక్ష్మి గారు కావచ్చు, ఉయ్యూరు నుంచి లావణ్య గారు కావచ్చు, మరొక ఉషారాణి కావచ్చు, మరొక రెడ్డి గారు కావచ్చు, ఇలా ఎంతో మంది 28 మంది దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేసి వారి భూమిని అక్రమంగా దొంగ రిజిస్ట్రేషన్లు పుట్టించేటటువంటి పరిస్థితి నెల్లూరు వాసు చేస్తూ ఉన్నాడంటే పోలీసు వ్యవస్థకి నేను ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాను. ఇతను చేసేటటువంటి అవినీతిని బయట పెట్టాల్సినటువంటి సమయం ఉంది. పేద మహిళలైనటువంటి జెర్రి భూలక్ష్మి గారిని, వారి యొక్క కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి. వారు ఈ రోజున సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని అభాగ్యులైనటువంటి వీరి ద్వారా తాకట్టు రిజిస్ట్రేషన్ అనే పేరుతో పెట్టుకొని దాదాపు 4 ఎకరాల 70 సెంట్ల భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయమంటే చేయటం లేదనంటే దయచేసి అధికారులు గమనించి విచారణ చేయవలసినటువంటి పరిస్థితి. అలాగనే ఎవరైతే ఆస్తులు మొత్తం ఆక్యుపై చేసుకున్నటువంటి ఈ వ్యక్తి పరారులో ఉన్నారో వారిని తక్షణమే పోలీసులు కస్టడీలోకి తీసుకొని వారికి సంబంధించినటువంటి ఆస్తిని బాధితులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలనేది నా డిమాండ్తో కూడినటువంటిది. దయచేసి ఈ విషయమై వారిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నెల్లూరు వాసు బాధితులను మొత్తం ఏకం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.